అయితే విధి ఒక మనిషిని గొప్పవాడిగా చేయదలుచుకున్నప్పుడు అతన్ని అనేక కఠిన పరీక్షలకు గురిచేస్తుంది. స్వర్ణకారుడు కల్తీ బంగారం నుండి మేలిమి బంగారం తీయడాన్ని, దాన్ని కొలిమిలో కాల్చినట్లు విధి అతనిపై చిన్నతనం నుండే కడగండ్లు వడగళ్లను కురిపిస్తుంది, సుఖభోగాలకు దూరంగా ఉంచుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. పుట్టుక ముందే తండ్రి చనిపోయారు. కాస్త స్పృహ వస్తుండగా 7 ఏళ్ల వయసులో తల్లి కూడా ఇహలోకం వీడిపోయారు. ఈ విధంగా చిన్నతనంలోనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అమ్మా నాన్నల ప్రేమను కోల్పోయి అనాథగా మారారు. ఆ లోటును ఎలాగో కొంతవరకు తాతయ్య తీర్చగలుగుతున్నాడని అనుకుంటుంటే విధి ఆ అనాథ బాలుణ్ణి మరో అగ్ని పరీక్షకు గురిచేసింది. అబ్దుల్ ముతలిబ్ మనవణ్ణి తన సంరక్షణలో తీసుకుని 1 సంవత్సరం గడిచిందో లేదో వ్యాధిగ్రస్తులయ్యారు. దాంతో మనవడిపై మరొక విపత్తు వచ్చిపడింది. సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చిన వ్యాధి ఓ పట్టాన వదిలిపెట్టదు. ఒక్కోసారి అది ముదిరిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అబ్దుల్ ముతలిబ్ మంచాన పడి కోలుకోలేకపోయారు. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ పోతుంది. దానికి తోడు మనవడి సంరక్షణ విషయం ఆయన్ని పీడించసాగింది. అయ్యయ్యో, నా మనవడిపై మళ్ళీ ఆపద వచ్చి పడుతుందే, నా తదనంతరం నా ముహమ్మద్ని ఎవరు ఆదరిస్తారు అంటూ అబ్దుల్ ముతలిబ్ ఆందోళన పడసాగారు. ఈ దిగులుతో ఆయన ఆరోగ్యం మరికాస్త క్షీణించింది. చికిత్స కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోయింది. బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు గుమిగూడారు. కొడుకులు, కోడళ్ళు ఆయన చుట్టూ మూగారు. బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా వచ్చి అదురుతున్న గుండెలతో ఆందోళన పడుతూ అమాయకంగా చూడసాగారు. ఆ తరువాత కాసేపటికి అబ్దుల్ ముతలిబ్ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. తాతయ్యా, తాతయ్యా అంటూ చివరికి నువ్వు కూడా నన్ను వదిలిపోయావా అని బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరొకసారి భోరున విలిపించారు. రెక్కలు విరిగిన పక్షిలా విలవిలలాడిపోయారు. ఖురేష్ తెగ అగ్రనాయకుడు, కాబా ధర్మకర్త అబ్దుల్ ముతలిబ్ ఇక లేరు. విధి నిర్దేశించిన విధిని నిర్వహించి ఆయన ఇహలోకం నుండి శాశ్వతంగా కనుమరుగైపోయారు. మక్కా పట్టణంపై మరొకసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏమండి, అబ్దుల్ ముతలిబ్ గారు చనిపోయారట. అవునండి, నేను అక్కడి నుంచే వస్తున్నా. ప్రాణం పోయి కాసేపయ్యింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరిస్థితి చూస్తుంటే నా గుండెలు తరుక్కుపోతున్నాయి. అయ్యో, ఇక ఆ పిల్లోడి బాగోగులు ఎవరు చూస్తారు? పాపం నాన్న లేడు, అమ్మ లేదు. అల్లారు ముద్దుగా పెంచే తాతయ్య కూడా పోయారు. ఇక అనాథ పిల్లోడు దిక్కెవరుంటారు? ఇలా చెప్పుకుంటూ జనం బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎంతో సానుభూతి వెల్లుబుచ్చుతున్నారు. కొందరు దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అని సమాధానం చెబుతున్నారు. నిజమే, దేవుడు అబ్దుల్ ముతలిబ్ మరణం తరువాత కూడా బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సంరక్షణ ఏర్పాటు చేశాడు. పెదనాన్న అబూ తాలిబ్ వెంటనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని తన సంరక్షణలోనికి తీసుకున్నారు. ఎంత దగ్గరి బంధువైనా అనాథ పిల్లలను లోకుల మెప్పు కోసమే ప్రేమిస్తారు. నిజానికి సహజ సిద్ధమైన ప్రేమ, సానుభూతులు వారి హృదయాల్లో ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పుకోసాగారు మరికొందరు ప్రజలు. కానీ అబూతాలిబ్ వారి అనుమానాలు తప్పని త్వరలోనే నిరూపించారు. ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అమితమైన ప్రేమాభిమానాలతో ఆదరించారు. కన్న కొడుకుల కన్నా మిన్నగా చూసుకున్నారు. పెద్దమ్మ ఫాతిమా కూడా బాబుకు మాతృ మమకారం అందిస్తూ ఏ లోటు రానివ్వకుండా చూసుకున్నారు. ఇలా బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తాతయ్య పోయిన కొన్ని రోజుల్లో దుఃఖం నుండి తేరుకుని పెదనాన్న, పెద్దమ్మల సంరక్షణలో ఎలాంటి చీకు చింత లేకుండా ప్రశాంత జీవితం గడపడం ప్రారంభించారు. ఎండలు మండిపోతున్నాయి, భూములు బీటలు వారుతున్నాయి, జలనిధులు తరిగిపోతున్నాయి, చెట్లు ఎండిపోతున్నాయి, మేత దొరక్క పశువులు నకనకలాడుతున్నాయి, పాలు లేక పసిపిల్లలు చిక్కిపోతున్నారు, దారిద్ర్యంతో పేదలు కడుపులు పీక్కుపోతున్నాయి, వ్యాపార లావాదేవీలు మందగించిపోతున్నాయి, వీధులు నిర్మానుష్యమైపోతున్నాయి, కరువు రక్కాసి నాట్యం చేస్తుంది, ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. నానాటికి విషమిస్తున్న పరిస్థితుల పట్ల ఖురేష్ నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓ రోజు వారు సమావేశమయ్యి సమస్య పరిష్కారం కోసం చర్చించారు. చివరకు ఓ నిర్ణయానికి వచ్చి అబూతాలిబ్ ఇంటికి వచ్చారు. అధినాయక, ఎంతో కాలం నుండి వానలు లేక పరిస్థితులు రోజురోజుకు ఘోరమైపోతున్నాయి. ఈ సంగతి మీకు తెలుసు. జనం కరువు రక్కాసి కొరల్లో చిక్కుకుని సతమతమవుతున్నారు. పశువులు మేతలేక బక్క చిక్కిపోతున్నాయి.
కరువు నివారణకు మేము చేయగలసిన ప్రయత్నాలన్నీ చేశాము. చివరికి మీ దగ్గరకు వచ్చాం పరిష్కారం కోసం. మేము మీ నుండి కేవలం ప్రార్థన మాత్రమే కోరుతున్నాం. మీరు వర్షం కోసం దైవాన్ని ప్రార్థించండి అన్నారు వారిలో ఒకతను. మన దేవతలకు మన మీద దయ కలగడం లేదు. మేము సమర్పించుకుంటున్న కానుకలన్నీ వారు తిరస్కరించారు. మా మొక్కుబడులన్నీ నిష్ఫలమైపోయాయి. మేము పాపాత్ములం. మా దేవతలు మమ్మల్ని కనికరించడం లేదు. ఇక మీరే ఏదైనా చెయ్యాలి. మీరు పుణ్యాత్ములు, కాబా ధర్మకర్తలు. అందుకని మీరు మా కోసం వర్షం కురిపించమని దేవుణ్ణి ప్రార్థించండి అన్నాడు మరొకడు దీనంగా. అబూతాలిబ్ ఈ మాట విని తల వంచుకుని 2 క్షణాలు ఆలోచించారు. తర్వాత ఏ మాట చెప్పకుండా లోపలి గదిలోకి వెళ్ళిపోయారు. కాసేపటికి బయటకు వచ్చారు. ఆయనతో పాటు 10 ఏళ్ల బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కూడా తీసుకువచ్చారు. పదండి కాబాలయానికి అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తీసుకుని అడుగులు వేస్తూ. ఖురేష్ నాయకులంతా ఆయన వెంట బయలుదేరారు. వారి వెనకాల జనసామాన్యం కూడా ఒక పెద్ద గుంపులా బయలుదేరింది. అబూతాలిబ్ కాబా మందిరానికి చేరుకున్నారు. బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని కాబా గోడకు ఆనిచ్చి కూర్చోబెట్టి, బాబూ, వర్షం కురిపించమని దేవుణ్ణి ప్రార్థించు. ఆయన నీ ప్రార్థన ఆలకించి వర్షం కురిపిస్తాడు అని నాకు గట్టిగా నమ్మకం ఉంది అని అన్నారు. ప్రజలు వారి చుట్టూ మూగి ఏం జరుగుతుందో చూద్దామని ఆసక్తిగా నిల్చున్నారు. బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తల పైకెత్తి నిర్మలంగా ఉన్న నీలాంబరం వైపు దృష్టి సారించారు. పెదవుల నుండి ప్రార్థనా పదాలేమిటో నిశ్శబ్దంగా వెలువడి విశ్వాసాంతరాళాల్లో దూసుకుపోయాయి. దాంతోపాటు ఆయన తన కుడి చెయ్యి చూపుడు వేలుని పైకెత్తారు. జనం ఊపిరి బిగబెట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వైపు, ఆకాశం వైపు తదేకంగా చూడసాగారు. ఆకాశం నుండి ఎటు చూసినా నిర్మలంగా ఉంది. మచ్చుక్కు కూడా ఒక చిన్న మబ్బుతునకైనా లేదు. ఎండ పెటపడలాడిపోతుంది. కానీ కొన్ని క్షణాల్లోనే వాతావరణం మారిపోయింది. ఎటునుంచో మేఘాలు ఉరుములు పరుగులు తీస్తూ వచ్చాయి. సూర్యుడు గబగబా పారిపోయి కనుమరుగైపోయాడు. చూస్తూ ఉండగానే ఆకాశం దట్టమైన కారు మేఘాలతో నిండిపోయింది. రివ్వున గాలి వీచింది. ఆ వెనువెంటనే చిటపట చినుకులు ప్రారంభమయ్యాయి. అబూతాలిబ్ చిన్నారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని తీసుకుని ఇంటికి బయలుదేరారు. జనం కూడా క్రమేణా తమ తమ ఇండ్లకు వెళ్ళిపోసాగారు. ఉరుములతో ఆకాశం దద్దరిల్లింది. మెరుపులతో వర్షం ఉద్రంభించింది. చాలాసేపటిదాకా వాన కుండపోతగా కురిసి క్రమంగా వెలిసింది. వీధులు ఏరులై పారాయి. కుంటలు బావులు నిండిపోయాయి. మోడువారిన చెట్లు చిగిరించాయి. బీటలు వారిన నేల పచ్చికతో నిండిపోయింది. జనంలో ఉత్సాహం పెల్లుబిక్కింది. ఎక్కడ చూసినా బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించిన చర్చలే. ఏ నోట విన్నా ఆ చిన్నారి మహిమ గురించి మాటలే. అరబ్బులు నిడారంబర జీవులు. వారికి సభ్యతా సంస్కారాలంటే ఏమిటో తెలియదు. గొప్పింటి పిల్లలు కూడా అడవులకు వెళ్ళి పశువులు కాస్తుంటారు. అందువల్లే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మక్కా అడవుల్లో మేకలు కాయడం మొదలుపెట్టారు. యథాప్రకారం ఆయన ఓ రోజు మేకలు తోలుకుంటూ అడవిలోకి బయలుదేరారు. దారిలో మరో 2 బాలకాపరులు తోడయ్యారు. వీరు ముగ్గురు తమ తమ మేకలను చెట్లు పొదల మధ్య మేతమయ్యడానికి వదిలేసి ఓ చట్టుబండ మీదకి చేరి కబుర్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ కబుర్లు నచ్చలేదు. ఆయన ఓ 5 నిమిషాలు విని విసిగెత్తి లేచి కూర్చున్నారు. ఏమిటి లేచావు? ఎక్కడికి వెళుతున్నావు అన్నారు ఆ 2. నా మేకలు దూరంగా వెళ్ళిపోతున్నాయి. నేను వాటికి దగ్గరగా వెళ్ళి కూర్చుంటా చెప్పారు బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మేకల్ని గురించి కంగారు పడకో. మనం ఒక కేక వేస్తే చాలు, మన మేకలు విని వాటంతటా అవే మన దగ్గరికి వచ్చేస్తాయి. రా ఆడుకుందాం అన్నారు ఆ 2 అబ్బాయిలు. మీరు ఆడుకోండి, నేను అటెళ్ళి కూర్చుంటా, మేకల్ని చూసుకుంటా అంటూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏమిటి ఈయన తత్వం? ఆటలంటే ఇష్టం లేదేమో ఇతనికి అన్నాడు ఒకతను. ఈయన గారికి ఒంటరిగా ఉండడం అంటే మహా ఇష్టం అన్నాడు ఇంకొక స్నేహితుడు. నిజమే, ఇతనెప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించుకొని మనం అటెళ్ళి ఆడుకుందాం రా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ పిల్లలకు చాలా దూరంగా వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చున్నారు. ఆయనకు దగ్గరలోనే ఒకవైపున మేకలు ఆకులు అలమలు మేయసాగాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన చుట్టుపక్కలున్న ప్రకృతి దృశ్యాలు పరికించి చూడసాగారు. కొండలు, ఇసుక తిన్నెలు, చెట్లు, పొదలు, పైన సహస్ర కిరణాలతో ప్రకాశిస్తున్న సూర్యుడు, నీలాకాశంలో అక్కడక్కడ కొన్ని మబ్బు తునకలు,
ఈ మబ్బు తునకలే కాబోలు కారు మేఘాలై కడవల్ల కొద్దీ వర్షం కురుస్తాయి. ఆ వర్షానికి చెట్లు చేమలు మొలుస్తాయి. ఏమిటి విచిత్రం! అసలు వీటన్నిటినీ సృష్టించిన ఆ ప్రభువు ఎంత గొప్పవాడో! ఆయనే మనుషుల్ని కూడా సృష్టించిన మహామేధావి. మరి ఈ దేవతలు విగ్రహాలు ఏమిటి? జనం వాటికి కానుకలు జంతుబలులు సమర్పించుకోవడం ఏమిటి? వాటి ముందు సాగిలాపడి మొరపెట్టుకోవడం ఏమిటి? ఈ మనుషులు స్వయంగా తయారు చేసుకున్న ఈ విగ్రహాలు వీరికేమైనా తిండి పెడుతున్నాయా? వర్షం కురిపిస్తున్నాయా? ఆహారమిచ్చే వర్షం కురిపించే సృష్టికర్తను వదిలి ఉలుకు పలుకు లేని విగ్రహాలను పూజిస్తున్న ఈ జనం ఎంత మూర్ఖులు! ముహమ్మద్, ఏమిటో ఆలోచిస్తున్నావు అన్నారు స్నేహితులు దగ్గరకు వస్తూ. ఆలోచిస్తున్నాను. ఈ చెట్లు కొండలు ఎక్కడి నుంచి వచ్చాయి, వీటిని ఎవరు సృష్టించారు అని ఆలోచిస్తున్నాను అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాస్తంత త్రోటుపడుతూ. వీటన్నిటినీ మన దేవతలు సృష్టించారు. కానీ నా అంతరాత్మ ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. తప్పు, అలా అనకు. మన దేవతలకు కోపం వచ్చి మనల్ని శపిస్తారు. మాట్లాడడమే రాని ఈ విగ్రహాలు శపించడమేమిటి? మీరు కూడా కాస్త ఆలోచించి చూడండి. నాకు మాత్రం వీటి మీద ఏమాత్రం నమ్మకం కలగడం లేదు. అది సరేగాని ముహమ్మద్, ఈ రాత్రి బనుగనానావాడలో బ్రహ్మాండమైన పాట కచేరీ ఉందంట. మేం వెళ్తున్నాం. నువ్వు కూడా విందువుగా నీ వచ్చేయి. డప్పులు, పాటలు, నాట్యకత్తెలు, అబ్బో ఒకటేమిటి, భలే ఉంటుందిలే అని చెప్పాడు ఒక మిత్రుడు. నాకు ఇలాంటి చూడాలని లేదు, మీరు వెళ్ళండి అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అసలు నువ్వు ఓసారి చూస్తే వదిలిపెట్టవు. ఆ పాటలు, నాట్యం, మేళతాళాలు, అబ్బబ్బో, ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన కార్యక్రమం అది. ఎప్పుడూ మేకల మందనే ఇదే జీవితం అనుకుంటున్నావా? ఏం మజా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి పాట కచేరీలు కూడా వినాలి. అదెందుకు, ఓసారి పోయిరా, నీకు తెలుస్తుంది అంటూ ఉసిగొల్పాడు రెండోవాడు. సర్లే వస్తాను అన్నారు బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనసులో ఇష్టం లేకపోయినా. సాయంత్రం పొద్దువాలగానే మిత్రులు ముగ్గురు మేకలు తోలుకుని ఇండ్లకు తిరిగొచ్చారు. ఆ రాత్రి బనూకనానా వాడలో మద్దెల మోతలు, డప్పుల ఢమఢమలు, సన్నాయి నొక్కులు, ఇంకా గాయకురాళ్ళు, నాట్యకత్తెలు ఉరకలు వేసే ఉత్సాహంతో తమ తమ ప్రతిభా పరాక్రమాలను చాటుకుంటున్నారు. మాటిమాటికి మధుపాత్రలు మగువుల నుండి మగరాయుళ్ల చేతులకి మారుతున్నాయి. రంగరంగ వైభవంగా శ్రోతలు ఉర్రూతలూగుతున్నారు. మధురమైన పాటలు వింటూ మైమర్చిపోతున్నారు. బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంటి నుండి అయిష్టంగానే బయలుదేరారు. మనస్సు ససేమిరా అంటున్న కాళ్ళు మాత్రం కదంబ కార్యం వైపునకు లాక్కెళ్తున్నాయి. కానీ దారిలో ఒక చోట ఓ ఇంటి నుండి మధురమైన గానమేదో చెవిన పడింది. బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదేమిటో విందామని అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. అంతే, కాసేపటికి నిద్ర ముంచుకొచ్చింది. తర్వాత లేచి చూస్తే భళ్ళున తెల్లవారిపోయింది. పొద్దెక్కిన తర్వాత బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు యథాప్రకారం మేకలను తోలుకుని అడవికి బయలుదేరారు. దారిలో మిత్రులు కలిశారు. ముహమ్మద్, రాత్రి నువ్వు పాట కచేరీకి రాలేదు. మేము నిన్ను చాలాసేపు వెతికాం, కానీ నువ్వు ఎక్కడా కనిపించలేదు అన్నారు మిత్రులు. నేను పాట కచేరీకి వెళ్దామని బయలుదేరాను. కానీ దారిలో ఒక ఇంట్లో నుండి ఏదో పాట వినిపిస్తుంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. అదేంటో పాట వినగానే చరణం విన్నానో లేదో నిద్ర ముంచుకొచ్చింది. లేచి చూస్తే తెల్లారిపోయింది అని చెప్పారు బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. సరే, మంచి కార్యక్రమం పోగొట్టుకున్నావు. సరే, ఈ రోజు రాత్రి కూడా ఉంది, వెళ్ళి చూడు. ఈ అవకాశం పోతే ఇంతట్లో రాదు మళ్ళీ. ఈ రాత్రి ఎలాగైనా చూడు అన్నారు స్నేహితులు మళ్ళీ పురమాయిస్తూ. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చాక భోంచేసి మళ్ళీ బయలుదేరారు బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పాట కచేరీకి. కానీ అదేమి చిత్రమో, కొంచెం దూరం పోగానే మళ్ళీ ఓ ఇంటి నుండి పాట వినిపించింది. అక్కడికి వెళ్ళి కూర్చుంటే వెంటనే నిద్ర రావడం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బాల్యంలో సైతం పాట కచేరీలు, పుక్కిటి పురాణాలు వినడానికి విధి అంగీకరించలేదు. అందుకే ఆయనకు రెండోసారి కూడా దారిలో నిద్ర వచ్చేసింది. సభ్యతా సంస్కారం లేని అరబ్ సమాజంలో మూఢనమ్మకాలు, మూఢాచారాలు, మద్యసేవనం, మగువ లోలత్రం మాత్రం మస్తుగా ఉండేవి. వీటికి తోడు అరబ్బులు తెగ విద్వేషం, జాతీయ దురభిమానాలతో చీటికి మాటికి పరస్పరం కత్తులు దూసుకుంటూ సంవత్సరాల తరబడి యుద్ధాలు చేసుకునేవారు. ఇలాంటి సమాజంలో పిల్లలకు కూడా పెద్దల బుద్ధులే రావడం సహజం. కానీ బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఈ చెడు ప్రభావం పడకుండా విధి ఆయన్ని ఏకాంత ప్రదేశంలో నోరులేని జీవుల మధ్య
ప్రకృతి సిద్ధంగా ప్రకృతి దృశ్యాల చాటున సుశిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ మాటకు వస్తే స్వయంగా బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అరబ్బుల జీవన విధానం నచ్చలేదు. ఆయనకు ఆటపాటలు కూడా నచ్చేవి కాదు. కాలక్షేపం కథలు, పనికిమాలిన కబుర్లు, వ్యర్థమైన పనులకు ఆమడ దూరంలో ఉండేవారు. ఆయనసలు తోటి పిల్లలతో ఎక్కువగా స్నేహం చేసేవారే కాదు. వారి ఆకతాయి చేష్టలని అసహ్యించుకునేవారు. నిరంతరం ఏదో ఆలోచిస్తూ ఉండేవారు. ముఖ్యంగా ప్రకృతిని గురించి ఆధ్యాత్మిక చింతన ఆయన చేస్తూ ఉండేవారు. అందుకే బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వింత ప్రవర్తన జనంలో పెద్ద చర్చ అయిన విషయంలా మారిపోయింది. అబ్దుల్లా కొడుకు దైవదూతలా ఉన్నాడే, నేనింతవరకు అతను తోటి పిల్లలతో పోట్లాడుతూ దుర్భాషలాడుతూ చూడడం లేదే అన్నాడు ఒకతను. మీరు పోట్లాట గురించి చెబుతున్నారు కానీ నేను ఆ పిల్లాన్ని నోరు విప్పి గట్టిగా నవ్వడం కూడా చూడలేదు. చిరునవ్వు మాత్రమే అప్పుడప్పుడు అతని పెదాలపై కాస్తంత తొణికిసలాడుతుంది. అల్లరి చేష్టల వైపు కన్నెత్తి కూడా చూడడు అన్నారు మరొకతను. అసలు మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఏమనుకుంటున్నారు? ఈ అబ్బాయి భవిష్యత్తులో మహాపురుషుడవుతాడని ఇతని ప్రవర్తన చెబుతుంది. ఇరాన్, ఈజిప్టు జాతులు ఈర్ష్యపడేలా ఇతని ద్వారా మన అరబ్బుల గౌరవం పెరుగుతుందన్నది వాస్తవమైన విషయం. ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. అది సరే గాని మరో సంగతి విన్నారా? విలువిద్యలో, గుర్రపు స్వారీలో ఈ అబ్బాయి మక్కా పిల్లల్ని మించిపోయారు. ఇతను వదిలే బాణం ఒకటి గురి తప్పదు. నేనైతే ఇంతటి కంటే విచిత్రమైన విషయం ఒకటి విన్నాను అన్నారు ఇంకొక వృద్ధుడు. ఏమిటది? అక్కడ గుమిగూడిన వారందరూ ఒకేసారి ఎంతో ఆత్రంగా అడిగారు. ఆ అబ్బాయి ఏదైనా చెట్టు పక్కగా నడిస్తే ఆ చెట్టు కొమ్మలు అతని వైపు కిందికి వంగుతాయంట. రాళ్ల నుండి అతనికి సలాం చెబుతున్నట్లు ధ్వని వినిపిస్తుందంట. ఈ విషయాలు విని అందరూ అత్యంత ఆసక్తితో ముక్కు మీద వేలు వేసుకున్నారు. ఇలా మక్కాలో ఎవరి నోట విన్నా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి చర్చలే. ఏ సమావేశంలో విన్నా ఆ చిన్నారి ప్రవర్తన గురించి వార్తలే. అంతేకాదు బాలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మహాబిడియస్తుడు. ఆయన ఈడు పిల్లలు కొందరు ఒక్కోసారి దిశమూలలతోనే వీధుల్లో తిరుగుతుంటారు. పిల్లలేమిటి, హజ్ కాలం వచ్చిందంటే కొందరు పెద్దలు సైతం స్త్రీ పురుషులు వివక్ష లేకుండా కాబా చుట్టూ దిశమూలలతోనే ప్రదక్షిణం చేస్తారు. కానీ బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రం మొల మీద బట్ట కాస్తైనా తొలగనిచ్చేవారే కాదు. ఒకసారి కాబా వరద ముంపుకు గురై గోడలు బీటలు వారితే వాటి మరమ్మతుల పనులు ప్రారంభించారు. అందులో పెద్దలతో పాటు పిల్లలు కూడా పాల్గొన్నారు. పిల్లలు తమ తమ మొలబట్టలు తీసి భుజాన వేసుకుని రాళ్లు మోయడం మొదలుపెట్టారు. కానీ చిన్నారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలా చేయకుండా రాళ్లు మోయటానికి ఉపక్రమించారు. అయితే చిన్నాయన బాబాయ్ ఆయన్ని వారిస్తూ, తోటి పిల్లల్ని చూడు, మొలబట్టలు తీసి భుజాల మీద వేసుకుని ఎలా మోస్తున్నారో రాళ్ళు, నువ్వు కూడా అలా చెయ్యి, భుజం నొప్పి పెట్టకుండా ఉంటుంది అని చెప్పారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలా చేయడానికి తటపటాయించారు. చివరికి ఆయన చిన్నాయనే మొలబట్ట లాగి ఊడదీశారు. అంతే, చిన్నారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అమితమైన సిగ్గుతో స్పృహ తప్పి పడిపోయారు. తిరిగి లేచి నా లుంగి అంటూ అరిచారు. వెంటనే అబ్బాస్ ఆయనకు మొలబట్ట మళ్లీ చుట్టిపెట్టారు. అప్పటికి గాని బాలముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మనసు స్థిమితపడలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రను తెలుసుకునే సదవకాశాన్ని కల్పించాడు. అయితే ఆయన జీవిత చరిత్రను తెలుసుకుంటూ వాటిపైన మనం అమలుపరిచే సద్బుద్ధిని కూడా ప్రసాదించాలని నేను దువా చేస్తున్నాను. చివరిగా ఒక విన్నపం, తప్పకుండా ఈ వీడియోకి లైక్ అనేది చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.